మరి మీరు అనుకోవట్లేదా ఈ కేఏ పాల్ గారి పార్టీ అంటే అదేదో ఒక క్రిస్టియన్స్కి సంబంధించిన పార్టీ అని, లేకపోతే దాంట్లో ఉన్నందువల్ల మరి మిగిలిన వాళ్ళు దూరం అవుతారని ఏమన్నా మీకు ఇది ఉందా? మంచి ప్రశ్న వేశారు. అది క్రిస్టియన్ పార్టీ కాదు, కానే కాదు సార్. ఆ పార్టీ పెట్టిన ఆయన కూడా అది ఆయన ఒక కాపు సార్. కాపు బీసీలు అంటారా? అవును, బీసీ. ఆయన మాలమాదిగలు క్రిస్టియను అంటే క్రిస్టియన్ అంటే మాలమాదిగలనే కదా సార్ అర్థము. నో సార్, క్రిస్టియానిటీకి కులం లేదు, మతం లేదు సార్. ఓకే, మతం కూడా లేదు, నమ్మకము అంతే. ఆ మతం పేరు నమ్మకము, విశ్వాసము. అది యేసు ప్రభు నా విశ్వాసులై నన్ను నమ్మండి అన్నాడు. యేసుక్రీస్తు కూడా ఎస్సీ కాదు సార్, మాలమాది కాదు సార్, ముస్లిం కాదు సార్, ఇంకేదో కాదు సార్, కమ్మ కాదు సార్, రెడ్డి కాదు సార్. వారు యూదుల రాజు. అది యూదులు ఏ క్యాస్ట్ సార్ చెప్తారా మీరు? యూదుల క్యాస్ట్ ఏంటో చెప్తారా? దీని గురించి అనుకునే వాళ్ళు చెప్పగలరా? యూదుల రాజు, నో క్యాస్ట్. జీసస్ క్రైస్ట్, నో క్యాస్ట్. క్రైస్తవులు అంటే వాళ్ళకి కులం, దేవుడు ఉన్నాడు నమ్మండి, నేనే దేవుని బిడ్డను. దట్ ఈస్ క్రిస్టియానిటీ సార్. సో ఈ పార్టీ బీసీలది, ఫౌండర్ బీసీ, ఇప్పుడు ప్రెసిడెంట్, తెలంగాణ ప్రెసిడెంట్ క్రిస్టియన్. ఇది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అన్ని ఓసీలు, అందరిది. ఎంతమంది క్రిస్టియన్స్? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి కుటుంబం క్రిస్టియన్ కదా సార్. అయితే ఎస్సీలు అయిపోయినరా? ఎంతోమంది బీసీలలో, అన్ని కమ్యూనిటీలలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు. ఆంధ్ర సైడ్ అయితే ఇంకా ఎక్కువ ఉన్నారు. వాళ్ళంతా మాలమాది కదా సార్. అంటే క్రిస్టియన్లను అంటమానే వాళ్ళ సార్. అందరికంటే పవిత్రులు. ఎందుకంటే తప్పు చేయాలంటే భయపడతారు, అబద్ధం ఆడాలంటే భయపడతారు, ఒకరినొకడు ద్వేషించాలంటే భయపడతారు, ఒకరినొకడు ప్రేమించాలనేదే మూలార్థము ఈ క్రిస్టియానిటీలో. నమ్మకము, విశ్వాసము, మనుషుల ఎడల మనుషులకు కూడా విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఒకరినొకరు అసహించుకోవద్దు, ఒకరినొకరు దూషించుకోవద్దు. ఇది సార్ క్రిస్టియానిటీ. అదే దయ్యం భూతం ఇంకేదో అంటారా అని ఇట్లా కొమ్ములు వేసుకొని జూలు వేసుకొని హే కాదు సార్. అతి పవిత్రమైన పావురం అని ఎందుకంటారు? ఆయన బాప్టిజం పొంది బయటికి రాగానే పావురం వచ్చి వాలిందట. అంటే అతి పవిత్రుడా అని అర్థము. సో అందరి పార్టీ అది నో, అందరి పార్టీ. అంతేగాని ఇది అందరి. ఎందుకంటే ఫౌండర్ బీసీ, నేనున్నాను, అన్ని కులాల వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అన్ని కులాల కోసం పెట్టిన పార్టీ, అన్ని కులాల కోసం పెట్టిన పార్టీ. ఒక కులం పార్టీ కానే కాదు సార్. జీసస్ క్రైస్ట్కే కులం లేదు. ఏసై కులం ఏం కులం చెప్పండి సార్? యూదుల రాజు అన్నారు. యూదులకు పుట్టాడు. ఏం కులం సార్? పిచ్చోళ్ళు. అలా క్రియేట్ చేసేవాళ్ళు పిచ్చోళ్ళు. రాంగ్ ట్రాక్. క్రిస్టియన్ అనగానే క్రిస్టియన్ దూర కొంతమంది ఇండ్లు కూడా దగ్గర ఇవ్వరంట, తెలిసింది నాకు. వరంగల్లో ఇల్లు మాకు అద్దెకి కొందరు పాస్టర్లు చెప్పారు నాకు. మాకు ఇండ్లు కూడా అద్దెకియ్యారు సార్. అది అంటే అది మూర్ఖత్వం, అది పిచ్చితనం. పార్టీ అనేటువంటిది అందరి పార్టీ, అది ప్రజల పార్టీ. ఎస్.